దశలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం వచ్చినటువంటి డేవిడ్ అయ్య గారు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు గారు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగా విన్నాము. క్రీస్తునందు అత్యంత ప్రియులు, గౌరవనీయులు, స్నేహశీలి పొక్కుల సత్యానంద మాస్టర్ గారి యొక్క పార్థివ దేహము భూస్థాపన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగమును చదువుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి 18 వచనాల వరకు వారి సతీమణికి, కుమారుడు, కుమార్తె, తోబుట్టువులకు ఆదరణ, ఓదార్పు కలుగునట్లు దేవుని వాక్యము చదువుకుందాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమైన చేయదు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులపై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనిడి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనిడి. దేవుని కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నిబ్బరాన్ని, ధైర్యాన్ని కలిగించాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి మాస్టర్ గారి ఆత్మను ప్రశాంత నెమ్మది ఉండకు తోడై నడిపించును కాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. వందనాలయ్య గారు. దేవుని యొక్క మాటలు చదివినటువంటి అయ్య గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మంచి పిల్లలు, ఈ సమయంలో మన దేవజనుడు మరి ఆనందయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి కుటుంబాన్ని మరి ఓదార్స్తూ బలపరుస్తూ 2 minutes దేవుని యొక్క మాటలను ప్రకటించవలసిందిగా, తెలియపరచవలసిందిగా మన అయ్య గారికి ప్రత్యేకమైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని వాళ్ళలో ఈ పూర్వకాలం మనం రావడమే దేవుని సందర్భం. ఆయన ఏర్పాటు ప్రకారం ఇది జరుగుతుంది. రావడానికి కానీ, ఈ లోపల నుంచి వెళ్ళడానికి కానీ ఈ మధ్యకాలం ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తామో అంతకాలం అనేది అది మనది కాదు, దేవుడు మనకి ఇచ్చింది. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనదే అనుకోకూడదు, లేదా నాది అనుకోకూడదు. నాది అంటే మనదంటే మన ఇష్టం. ఎవరు ఎంతకాలం ఉండడం అనేది అది దేవుని ఇష్టం. దాన్ని అర్థం చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించాలంటే నమ్మకమే. చదవబడిన వాక్య భాగంలో తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట, యేసు మృతి పొంది తిరిగి లేచని అని మనం నమ్మిన ఎడల, నమ్మితేనే అదే ప్రకారంగా యేసు ప్రభువారి నుండి విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పిన మాట ప్రకారంగా
జీవించినప్పుడు మాత్రమే తప్ప అలా జీవించకపోతే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దేవుని ఉద్దేశం కూడా అదే. ఈ లోకానికి వచ్చిన ఏ వ్యక్తి కూడా తన ఇష్ట ప్రకారంగా జీవించకూడదని, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఏ ఒక్క నశించిపోవడం అనిపిస్తాం లేక శరీరం కాదు, శరీరం కానే కాదు, శరీరానికి నిష్ప్రయోజనం చెప్పాడు యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు. యోహాను సువార్త 6:23 శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎంత కాలం ఉన్నా, ఎంత స్థితి ఉన్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది నిష్ప్రయోజనం అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావడం లేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా దీనికంటే పోవడం లేదు. కాబట్టి దీన్ని బట్టి ఉన్నంత కాలం దేవుడిచ్చిన జీవితంలో ఆ ఇష్ట ప్రకారంగా ఆ యొక్క నమ్మకం చేతనే ఈ జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం సరైన మార్గంలో ఉంటాం. ఆ సరైన మార్గమే యేసుక్రీస్తు వారి ద్వారానే మన తండ్రి దగ్గర వెళ్ళడానికి అవకాశం కనుక వీటన్నింటిని మనం అధిగమించి దేవుని మీద నమ్మకం నుంచి యేసుక్రీస్తు వారిని ఎలాంటి మార్గంలో ఈ లోకం జీవించాడో, ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా తన ఇష్టానికి లోపడ్డాడే తప్ప తన ఇష్టం ఎక్కడా నెరవేర్చడానికి ఆయన కూడా ముందుకు రాలేదు. ప్రతి పనిలో కూడా నా తండ్రి ఇష్టం అన్నాడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్తిగా నెరవేర్చి వెళ్ళాడు. మనం కూడా ఉన్నంతకాలం మనం ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇది అర్థం చేసుకుని దేవుని బిడ్డలుగా జీవించి ఉండడానికి మరి యేసుక్రీస్తు వారి మార్గం మనం ఉండాలి. అంతేకాని మరి మాస్టర్ గారి లోపల ఉన్నంతకాలం జీవించారు, కానీ వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోతాం. ఎవరు ఉండేవాళ్ళం లేదు. ఉన్నంతకాలం మనం దేవుడి మీద ఆధారపడి నమ్ముకుంటూ ధైర్యంగా జీవించి ఆయన ద్వారా తగిన ఆదరణ ధైర్యం పొందాలి. అలా పొందుతారు. దేవుడి బలపరిచి కాపాడుకుంటారు. రాధాకున్నటువంటి చక్కటి మాటలు చెప్పినటువంటి అయ్యగారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలో గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణం తండ్రి, ఎదిన దాసులు తండ్రి గొప్ప సత్యను నాశనం చేస్తున్నాం. ఉదయకాలను జ్ఞాపకం చేసుకుని జరుగుతున్న ఉత్సవాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. జరిగే ప్రతి కార్యక్రమం తోడుగా ఉన్నామని ప్రాముఖ్యం విడిచిపెట్టినటువంటి నా టీచర్ గారు, కుమారుడు కుమార్తె ఆదరణ ఓతరపు కలిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామమున ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమె పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చేతము పరలోకమున నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. అనుదినాలను దయచేయండి. మా ఇళ్ళ అపరాధులు చేసిన వారిని క్షమించిన ప్రకారం రక్షించండి. మనుషుల దగ్గరికి తరలించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే బాబు మా పరమ తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సత్యమును మాషి ఆత్మకును తన పాత్ర దేహానికి విడిచిపెట్టిన కుటుంబానికి, వచ్చిన స్నేహితులకు, బంధువులకు, మత సంబంధికులందరికీ సర్వేశ్వర దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమె ప్రశ్న దాన్ని పూర్తి చేయడం కోసం ఎంతో శ్రమపడి ఒక భాగమైపోయాడు. ఈ యొక్క నిర్మాణం ఆయన తన వంతు పాత్ర నిర్వహించి అది చర్చికి ఒక 4 సంవత్సరాలుగా మరి ఆనందయ్య గారు, మరి అదేవిధంగా గవ్యాయన, నేను చిన్న మరి అందరూ కూడా ఒకటే సత్య మూల సమానంగా మరి ఆనందయ్య గారు వదిలిపెట్టినటువంటి ఇంకా నిర్మాణ పనుల్లో చాలా చురుగ్గా దగ్గరుండి ప్రతిదీ ప్రత్యేకంగా ఎటువంటి ఎవరు ఏదైతే చూపడానికి అవకాశం ఇవ్వకుండా చేసి మరి ఈరోజు మరి చిన్న వయసులోనే మా నుంచి దూరమైనందుకు మరి కుటుంబానికి ప్రకాశ సానుభూతి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇక్కడ